క్వాలిటీ పరంగా మీకు ఎన్ని వచ్చాయి క్వాలిటీలు 75కి? క్వాలిటీ గురించి మనకి తగ్గింది సార్. ఓకే. 50 వచ్చేసాయి. అరౌండ్ 50. 50. ఓకే. అందులో మీరందరూ అంటే ఏ స్టూడెంట్ కైనా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే పాలిటీ పాలిటీ అంటారు. కానీ ఎందుకు? అంటే పేపర్ కూడా ఈజీగా ఉందని అన్నారు. సో 75కి నీకు 68 ఇలా రావాల్సింది రావాలి సార్. 50 వచ్చాయి. ఎందుకని? సార్ అది పాలిటీ ఉన్న గొప్పతనం ఏంటంటే సార్, చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది సార్. మనకు వచ్చేస్తది అనిపిస్తది. హ్మ్. కానీ ఎగ్జామ్‌లో మాత్రం అది వాస్తవం. అంటే నేను అదే కన్‌ఫ్యూజ్ అంటాను. అయిపోతాం సార్ ఎక్కువ. కన్‌ఫ్యూజ్ అయిపోయి. చదవడానికి ఈజీగా ఉంటుంది సార్. మనం కూడా కొంచెం వచ్చేసిందిలే అని లైట్ తీసుకుంటాం సార్. రైట్. అలా కాకుండా సార్ ఎగ్జామ్ హాల్‌లో పాలిటీ మాత్రం ఆన్సర్ పెట్టేటప్పుడు ఒకటికి 2 సార్లు చదివి కొంచెంసేపు ఆగి ఆలోచించుకొని పెట్టాలి సార్. ఓకే. వచ్చింది కదా అని వెళ్ళిపోకూడదు సార్. అది గుర్తుంచుకోండి. పాలిటీలో బిట్లు పెట్టేటప్పుడు ఒకటికి 2 సార్లు 2 సార్లు ఆలోచించి పెట్టాలి సార్. లేకపోతే ఖచ్చితంగా సార్ ఇది. అంటే బెస్ట్ ఆప్షన్ ఒకటి చూసుకోవాలండి. బెస్ట్ ఆప్షన్. 4 సో ఆప్షన్‌లు చదవాలి. ఒక కొంచెం సేపు ఆగితే మంచిది సార్. మంచిది. ఓకే. గుడ్. అంటే ఏమంటే పవన్ ఏమంటున్నారంటే పాలిటీ చూడడానికి అందంగా ఉంటది. చూడగానే అన్ని బిట్లు తెలిసినట్టుగా ఉంటది. పెట్టేటప్పుడు మనం జాగ్రత్త పెట్టాలి. లేకపోతే మనం పప్పులో కాలేస్తాం. ఒకటికి 2 సార్లు అవును సార్. ఆలోచించాలి అంటున్నారు. గుడ్.